యెషయా గ్రంథం 46వ అధ్యాయం 11వ వచనాన్ని ఈరోజు ధ్యానం చేద్దాం. తూర్పు నుండి యెషయా గ్రంథం 46:11 దూరదేశము నుండి నేను ఆలోచన చేసిన కార్యములను నెరవేర్చు వానిని పిలుచుచున్నాను. ఇది అండర్లైన్ చేసుకోండి. నేను చెప్పి ఉన్నాను, దానిని నేను నెరవేర్చదను. అందరూ చెప్పండి, నేను చెప్పి ఉన్నాను, దానిని నెరవేర్చదను. దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. ప్రభు అయిన దేవుడు అంటున్న మాట ఏంటంటే, నేను చెప్పాను మీతో, నేను ఏమి చెప్పానో దానిని నేను నెరవేరుస్తాను. ఆయా సమయాలలో ఆయా కాలాలలో పూర్వము దేవుడు నానా రీతులుగా మాట్లాడి, భక్తులతో దేవుడు ఏమి మాట్లాడాడో ఆ మాట్లాడిన కార్యాలు దేవుడు చేస్తూ ఉన్నాడు. దేవుడు ఏదైనా నీతో చెబితే దాన్ని తప్పనిసరిగా చేస్తాడు. అంటే దేవుడు చెప్పడం అంటే ఎట్లా చెబుతాడు? కళల రూపంలో చెప్తాడు, దర్శన రూపంలో చెప్తాడు, స్వరమ ద్వారా చెప్తాడు, తన వాక్కును వినిపింపజేస్తాడు. సేవకుడు మాట్లాడుతున్నప్పుడు సేవకుడులో నుండి దేవుడు మాట్లాడుతున్నాడని నమ్మితే దేవుడు ఈరోజు నాతో మాట్లాడాడని నువ్వు నమ్మాలి. దేవుడు నీతో ఏమి చెప్పాడో దాన్ని నెరవేరుస్తాను అన్నాడు. పర్వతములు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా, నేనేం చెప్పానో అది చేసే అంతవరకు నా కృప నిన్ను విడిచిపోదు. దేవుడు ఏం చెప్పాడు? ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయం 10-11 వచనాలు. ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయము 10-11 వచనాలు. మీ దేవుడైన యెహోవా మిమ్ములను విస్తరింపజేసెను గనుక నేడు మీరు ఆకాశ నక్షత్రముల వలె విస్తరించి ఉన్నారు. మీ పితరుల దేవుడైన యెహోవా మీ జనసంఖ్యను 1000 రెట్లు ఎక్కువ చేసి తాను ఏదైతే మీతో చెప్పాడో ఆ చెప్పినట్లుగా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. నేనేమి చెబుతానో దానినే నేను చేస్తాను. నేనేమి చెబుతానో దానినే నేను జరిగిస్తాను. దేవుడు ఏం చెప్తున్నాడు అబ్రహాముతో? ఇక్కడ ద్వితీయోపదేశకాండంలో దేవుడు మాట్లాడుతున్న మాటను ద్వితీయోపదేశకాండం 2వసారి వ్రాయబడిన విషయాలు. మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని విస్తరింపచేయును గనుక మీరు ఆకాశ నక్షత్రముల వలె విస్తరించి ఉన్నారు. మీ పితరుల దేవుడైన యెహోవా మీ సంఖ్యకు 1000 రెట్లు ఎక్కువగా చేసి తాను మీతో ఏమి చెప్పాడో అలాగే మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు. అబ్రహాం, పిల్లలు లేదని నువ్వు బాధపడుతున్నావు, సంతానం ఇవ్వలేదని బాధపడుతున్నావు. నేను నిశ్చయముగా నీకు సంతానాన్ని ఇస్తాను. నేనేమి చెబుతున్నానో దానిని నేను చేస్తాను. ప్రభువా,
శారమ్మ గర్భం ఉడికిపోయింది కదా. ఉడికిపోయిన గర్భాన్ని మరలా తిరిగి వారి జీవితాలు అద్భుతం చేసే దేవుడు నేను కదా. నా శరీరం మృతతుల్యమైపోయింది కదా దేవా, మృతతుల్యమైన శరీరానికి నూతన బలాన్ని పుట్టించువాడిని నేను కదా. నా బలము నా శక్తి ఉడిగిపోయింది కదా. బలము శక్తి ఉడిగిపోయిన జీవితాలలో నేను మరలా బలపరచు దేవుడిగా ఉన్నానని అబ్రహామును తెలుసుకోవాలి. నేనేమి చెబుతున్నానో దాన్ని చేస్తాను. నేను ఎందుకు చేస్తానంటే, నేను చెప్పిన మాట నువ్వు వింటున్నావు, నా మాటకు నువ్వు లోబడ్డావు, నా మాటకు నువ్వు విధేయుడవయ్యావు. నీ తండ్రి ఇంటిని వదిలిపెట్టన్నాను, వదిలిపెట్టావు. నీ బంధువులను వదిలిపెట్టన్నాను, వదిలిపెట్టావు. విగ్రహారాధన వదిలిపెట్టమన్నాను, వదిలిపెట్టావు. అందరిని వదిలిపెట్టి నేను చూపించే ప్రాంతానికి నువ్వు వచ్చావు కనుక, నా మాటకు లోబడి నువ్వు ప్రయాణం చేసావు కనుక, నువ్వున్న ప్రాంతంలో నుండి ముందుగా లేచి ఏ ప్రాంతాన్ని అయితే వదిలిపెట్టమన్నానో, ఏ బలహీనత అయితే వదిలిపెట్టమన్నానో దాన్ని వదిలిపెట్టి నీవు లేచి నా మాట విని నా మాటకు విలువిచ్చి ప్రయాణం చేసావు కనుక, నేనేమి చెబుతున్నానో అది నీ జీవితంలో చేస్తా. నా మాట మీరు వింటే నేను మీ మాట వింటాను. మీరు నా మాట వినకపోతే నేను మీ మాట కూడా వినను. నేను ఎన్నిసార్లు మాట్లాడుతున్నా మీరు పట్టి పట్టనట్లుగా, ఇది నాకు కాదులే అన్నట్లుగా, దేవుడు మాట్లాడుతున్న ఈ మాట నాకు సంబంధం లేనిదిలే అన్నట్లుగా నువ్వు ఉన్నావు కనుక నేను కూడా పట్టి పట్టనట్లుగా ఉంటాను. నేను కూడా పట్టించుకున్నట్లుగా పట్టించుకోనట్లుగా ఉంటాను. నువ్వేమిత్తితే అదే వాస్తవం. ఒకవేళ ఎన్నిసార్లు మాట్లాడినా నీ జీవితాన్ని నటనగా నువ్వు మార్చుకున్నావు అనుకో, అలాగే ఉండిపోతావు, నటనగానే ఉండిపోతావు. నేను కూడా చూచి చూడనట్లుగా ఉండిపోతాను. మనం దేవుని దగ్గర నటన చేయకూడదు. దేవుడు మన పట్ల ఏమి చెప్పాడో దానిని మన జీవితంలో దేవుడు తప్పక నెరవేరుస్తాడు. ఒక వాగ్దానం ఏం చేశాడంటే, భూమి గతించిపోయినా, ఆకాశములు గతించిపోయినా, కనబడుతున్న కొండల పర్వతాలు తమ స్థానములు తప్పిపోయినా, నేను చెప్పిన మాట ఖచ్చితంగా మీ జీవితంలో నెరవేరుతుంది. నా పని నిలబడింది అన్నలారా, మీ పనులు మా నమస్కారం చేస్తానే. నీ పని నిలబడితే మా పనులన్నీ నీకు నమస్కారం చేస్తాయా? అందరూ తాగాడా యేసేపు? దేవుడు కూడా ఆగల, రెండో కాలు ఇచ్చాడు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు నాకు నమస్కారం చేస్తున్నాయి. ఇంతకుముందు చూస్తేనేమన్నా అన్న పనులు నమస్కారం చేస్తున్నాయి అన్నావు. ఈరోజు తల్లిదండ్రులు సూర్యుడు, చంద్రుడు కూడా నమస్కారం చేస్తారా? నక్షత్రాలు కూడా నమస్కారం చేస్తారా? నీకు విడ్డూరమైన కళ్ళు వస్తుంది. ఇంటి దగ్గర తిని పడుకొని పగడగల్ల గంటా ఉన్నావు. సమయం రాకపోద్దా? నువ్వు మా చేతులు దొరకపోతావా? నీ గొంతు మేము కొయ్యకపోతామా? టైం కోసం వెయిట్ చేస్తున్నావు. మాకు ఎప్పుడు దొరుకుతావో, నువ్వు ఏ విషయంలో దొరుకుతావో మేము టైం కోసం వెయిట్ చేస్తున్నాం. నువ్వు దొరకపోతావా? నువ్వు కన్న కళ్ళు ఏమైపోతాయి మేము చూస్తాం. కాలిచ్చింది ఎవరు? దేవుడు కదా. కాలిచ్చింది దేవుడు కదా. దేవుడిచ్చిన కళల్ని చిన్న చూపు చూస్తున్నారు అన్నలో. గోడుతో తుంచేస్తావరా నిన్నంటే గొట్టలు పెట్టి నరుగుతారా అంటాడు దేవుడు.
గోడితో చేస్తావరా మిమ్మల్ని? గొడ్డలు ఉందరా బాబు, మొద్దున చెట్టు యొక్క వేరు దగ్గర పెట్టా వేళతో కూడా లేపి చేస్తానంటాడు దేవుడు. నువ్వు ఒకటి ఆలోచిస్తే నీ పట్ల దేవుడు రెండు ఆలోచిస్తాడు. యేసేపుకి దేవుడే కళ ఇచ్చాడు. కళను నెరవేర్చే దేవుడు. ఆయన పని నిలబడితే అన్నల పనులు నమస్కారం చేస్తాయని కళ ఇచ్చిన దేవుడు. కళ ఇచ్చిన తర్వాత కాస్త సమయమైంది. సమయమైనట్లుగా ఐగుప్తు దేశంలో యేసేపు ఫరో రాజు తర్వాత రాజుగా ఉన్నాడు. ఆ రాజుగారికి వచ్చి నమస్కారం చేయడం ప్రారంభించారు అన్నలు. కాస్త టైం గడిచింది అంతే. దేవుడు ఏమి చెబుతాడో దానిని మన జీవితాల్లో నెరవేరుస్తాడు. అబ్రహాముతో అంటున్నాడు, నేను మిమ్మల్ని విస్తరింపజేస్తాను, మీ సంతానాన్ని 1000 రెట్లుగా ఉండేటట్లుగా చేస్తాను, నేను ఏమి చెప్పానో దానిని నెరవేరుస్తాను. ప్రభువా, నువ్వు ఎంతగా నన్ను ఆశీర్వదిస్తేనేం ప్రభువా, నువ్వు ఎంతగా నన్ను దీవిస్తేనేం ప్రభువా. వెండిని అడగపోయిన వెండి ఇచ్చావు, బంగారం అడగపోయిన బంగారం ఇచ్చావు, పశువులను ఇచ్చావు, 318 మంది పనివాళ్ళు ఇచ్చావు. నా దగ్గర ఎంతో మంది పనివాళ్ళు కూలివాళ్ళు బ్రతుకుతున్నారయ్యా. నువ్వు ఎంతమందిని ఇచ్చినా, ఎంత బంగారం ఇచ్చినా, ఎంత వెండిని ఇచ్చినా ఏముంది ప్రభువా? నా ఇంటి పెద్ద దాసుడే కదా, ఎలియాజరే కదా ఈ ఇంటికి వారసుడు అవుతాడు కదా అని అంటే, కాదు, నేను అద్భుతం చేస్తాను, నేను నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తానని అబ్రహాముతో దేవుడు ఏం చెప్పాడో దానిని అబ్రహాము జీవితంలో నెరవేర్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 4:18-19 చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 4 మరియు అబ్రహాము దేవుడు చెప్పిన మాట యందు విశ్వసించిన వాడై, ఆ మాటకు లోబడిన వాడై, ఆయన బలహీనుడు గాక రమారమి 100 సంవత్సరాల వయసు కలిగి ఉన్నప్పుడు అప్పటికి తన శరీరము మృత తుల్యమైపోయినట్లుగా కనబడినను, శారా గర్భము మృత తుల్యమైపోయినట్లుగా కనబడినను, ఈయనకి ఆలోచన వస్తుంది గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గురించి సందేహించక, దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని చేస్తాడు అని దేవునిని మహిమపరిచి, ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడు అని అబ్రహాము రూఢిగా, ఖచ్చితంగా నమ్మెను, గట్టిగా నమ్మెను, రూఢిగా నమ్మెను. దేవుడు మన జీవితాల్లో ఏమి చెబుతాడో దానిని చేస్తాడు. అయితే కొన్ని సమయాల్లో మనకు ఎదురయ్యే పరిస్థితులను బట్టి మనం బలహీనులుగా అయిపోతాం, అల్లకొల్లం అయిపోతాం, విశ్వాసం ముందు నిలకలు లేని వ్యక్తులుగా అయిపోతాం. ఏందిరా నాయన, నా పరిస్థితి ఏంటి, నా కుటుంబ పరిస్థితి ఏంటి, నేను ఈ అప్పులు ఎలా తీరవగలను, నేను వీటిలో నుండి ఎలా బయటపడగలను, ఈ సమస్యలో నుండి ఎలా బయటికి రాగలను, ఈ వ్యాధుల నుండి ఎలా బయటికి రాగలను, ఈ కుటుంబం యొక్క బాధ్యతల్లో నుండి ఎలా మేము బయటపడగలం, పరిస్థితి ఏందని నీకు సంభవించిన సందర్భాలన్నింటినీ జ్ఞాపకం చేసుకొని నువ్వు బెంబేలెత్తుతూ భయపడుతూ ఉంటావు. కానీ దేవుడు అంటాడు, నేను నీ జీవితంలో జోక్యం చేసుకుంటే అది స్వల్ప కార్యము. దేవునికి స్తోత్రం. దేవుడు ఇశ్రాయేలు పట్ల జోక్యం చేసుకున్నాడు కనుక ఎర్ర సముద్రం పాయలు చేయటం స్వల్ప కార్యము. దేవుడే జోక్యం చేసుకుంటే ఇశ్రాయేలు ప్రజలకు ఎదురైన పెద్ద సమస్యగా ఉన్న ఎర్ర సముద్రాన్ని ఆయన 6 నేలగా చేసి దాన్ని గోడగా కట్టేశాడు.
ఇజ్రాయెల్ పట్ల జోక్యం చేసుకున్న దేవుడు ఈ రోజు కూడా నీ పట్ల కూడా నేను జోక్యం చేసుకుంటానని మనల్ని రూఢిగా విశ్వసించమని చెబుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఏదైనా ఒక విషయం చెబితే ఖచ్చితంగా మన జీవితాల్లో చేస్తాడు. దాన్ని మనం ఏం చేయాలంటే పదే 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 పలకాలి. విశ్వాసంతో పలకాలి. నువ్వు నాకు అది చేస్తావు, నువ్వు నాకు అది ఇస్తావు, నా పట్ల ఇది చేస్తావు, నా బిడ్డల పట్ల ఇది చేస్తావు, నా కుటుంబ పక్షాన్ని ఇది చేస్తావు, నా కుటుంబం అద్భుతం నువ్వు చేస్తావు, ఇదిగో ఈ కార్యాన్ని నువ్వు చేస్తావు అని మనం దేవుని మీద ఆధారపడి నువ్వే చేస్తావు, నువ్వే నువ్వే ప్రభు అని మనం విశ్వసించి రూఢిగా నమ్మితే దేవుడు నమ్మిన బిడ్డల్ని నెట్టివేసేవాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ నువ్వు మనుషులు నమ్మితే ఆ మనుషులు నిన్ను ముంచొచ్చేమో గాని, ఒకవేళ నువ్వు మనుషులు నమ్మితే ఆ మనుషులు నీ మీద లేనిపోయిన సాడీలు చెప్పొచ్చేమో గాని, ఒకవేళ నువ్వు మనుషులు నమ్మితే నీ దగ్గర ఒక మాట, వేరే వాళ్ళ దగ్గర ఒక మాట, నీ ఇంటి దగ్గర ఒక మాట, ఇంకొకళ్ళ ఇంటి దగ్గర ఒక మాట ఆడిపోసుకునే విధంగా ఉంటదేమో గాని, దేవుడు ఏదైనా చెబితే అది నీ జీవితంలో తప్పనిసరిగా నెరవేరుస్తాడు. దేవునికి స్తోత్రం. నెరవేరుస్తాడు అంతే. మీ పితరుల దేవుడైన యెహోవా మిమ్మల్ని విస్తరింపచేయును గనుక మీరు ఆకాశ నక్షత్రముల వలె విస్తరించి ఉన్నారు చెప్పాడు. అబ్రహాము, నీ పిల్లలను ఆకాశ నక్షత్రం వలె చేస్తాను, నీ సంతానాన్ని ఇసుక రేణువుల వలె చేస్తాను. ఈ భూమి మీద అబ్రహాము మూలముగానే జాతులు విస్తరిస్తాయి, అబ్రహాము మూలముగానే జాతులు విస్తరిస్తాయని దేవుడు వాగ్దానం చేశాడు. అబ్రహాము మూల పురుషుడు, అబ్రహాము మూల పురుషుడు, అబ్రహాము ద్వారానే జాతులు విస్తరిస్తాయని దేవుడు వాగ్దానం చేశాడు కనుక అబ్రహాములో నుండే దేవుడు అద్భుతం చేయడం ప్రారంభించాడు. నేను చెప్పాను, నేను చేస్తాను. అబ్రహాం, నేను చెప్పాను, నేను చేస్తాను. ఒక మనిషి మాటిస్తే కొంతమంది మనుషులు మాట తప్పరు. మనిషే మాటిచ్చి మాట తప్పకపోతే దేవుడు ఏదైనా మాటిస్తే మాట తప్పుతాడా? మనిషి మాటిస్తే మాట తప్పడు. దానికి ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. ఋతు గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. ఋతు గ్రంథం 3వ అధ్యాయము 11వ వచనం. కాబట్టి ఋతుమా, నా కుమారి, భయపడకుము, నీవు చెప్పినదంతయు నేను నీకు చేసేదను. బోయజ్ అన్నాడు, నీవు చెప్పినదంతయు నేనే నీకు చేస్తాను. నీవు యోగ్యురాలవని నా జనులందరూ చెబుతున్నారు. నేనే నిన్ను విడిపింపగలవాడను అనుమాట వాస్తవమే. అయితే నీకు నేను నిన్ను విడిపింపగలను అని చెప్పిన ఈ బోయాజు, కుమారి, నువ్వేమైతే నువ్వు నాకు చెప్పావో దానినంతా నేను తప్పనిసరిగా చేస్తాను. బోయాజు మాట తప్పించుకోలేదు. రూతుమ్మని వివాహం ఆడాడు. బోయాజు రూతునందు ఓబేదు పుడితే, ఓబేదుకి యెషయ పుడితే, యెషయకు దావీదు పుట్టాడు. కుమారి రూతు, నీవు చెప్పింది నేను విన్నాను, నీవు చెప్పిందంతయు నేను చేస్తాను. ఒక మనుషుడే వాగ్దానం చేసి నేను చేస్తాను అని నెరవేరిస్తే, దేవుడే ఒక మాట నీతో చెబితే దాన్ని తప్పనిసరిగా నెరవేరుస్తాడు. దేవుడు నాకేం చెప్పాడండి? ఏం చెప్పాడంటే, నా కృప నిన్ను, చెప్పండి, నా కృప నిన్ను విడిచిపోను, నిన్ను విడవను. ఇది ఎవరికి చెప్పింది? మొద్దులకా, దూరాలక, గోళ్ళక, స్లాబులకి చెప్పాడా దేవుడు?
నీకే చెప్పాడు, మనకే చెప్పాడు దేవుడు, నిన్ను విడవను ఎడబాయను. పర్వతములు తొలగిపోయిన, మెట్టల తత్తరిల్లిన, నా కృప నిన్ను విడిచిపోదు. నేను మిమ్మల్ని అనాథలుగా చేయను. వారిలో ఒంటరిగా ఉన్న వాడిని 10 వందల మందిగా చేస్తాను. ఎన్నిక లేని వాడిని బలమైన జనముగా చేస్తాను. ఇలాగ దేవుడు 8,000 వాగ్దానాలు చేశాడు. 8,000 వాగ్దానాలు దేవుడు చేశాడు. ఈ వాగ్దానాలన్నీ మనం స్వతంత్రించుకోవాలి. ఏదైనా ఒక వాగ్దానం బైబిల్ కనబడిందంటే అది మన కోసం చేసిన వాగ్దానమే. ఇన్ని వాగ్దానాలు చేసిన దేవుడు మన పట్ల దాన్ని నెరవేర్చాలి అంటే మనం దేవునికి సరెండర్ అయిపోవాలి. రే బాబు, లోతు సొదొమ గుమ్మర పట్టణాన్ని తగలబెట్టబోతున్నాను, నువ్వు కనబడుతున్న పర్వతానికి వెళ్ళు అన్నాడు. చిత్తం ప్రభువా, నువ్వు పర్వతంకి వెళ్ళమని చెప్పావు కాబట్టి నేను వెళ్తానయ్యా అనాలి. ఈయనంటాడు లోతు, లేదు లేదు ప్రభువా, ఆ పర్వతానికి వెళ్ళక మునిపి ఇది తగలబెట్టే దేవుడా లోతా? ఆ పర్వతానికి వెళ్ళక ముందే తగలబడిద్దాము. ఈ దగ్గరగా కనబడుతున్న సోయారు అని చిన్నదిగా కనబడుతున్న ఈ గ్రామానికి నేను వెళతానయ్యా అన్నాడు. ఆ గ్రామానికి వెళ్తావా? నేనేం చెప్పానురా? ఆ పర్వతానికి వెళ్ళరా అని నేను చెప్పాను. నువ్వు నాకేం చెబుతున్నావు బాబు? అక్కడికి వెళ్ళలేను, ఈ సోయారు అనబడిన చిన్న ఊరు వెళతాను అన్నావు. నీ కర్మ కాలింది, పో అన్నాడు. దేవుడు చెప్పింది వినాలి కానీ దేవుడికి ఎదురుగా ప్రశ్నలు వేయకూడదు. నువ్వు దేవుడు చెప్పింది నువ్వు వినాలి. దేవుడు ఏం చెప్పాడో పర్వతానికి వెళ్ళమని చెప్తే మనం వెళ్ళటమే. కానీ నేను ఆడికి వెళ్ళనయ్యా, ఇక్కడికి వెళ్తానయ్యా, సార్ నీ ఇష్టం వెళ్ళు అన్నాడు. ఆశీర్వాదం పొందాడంటే దేవుడు చెప్పిన మాట వినలేదు గనుక లోతు 2 ఆడపిల్లలు తండ్రితో తప్పు చేసి అమ్మోనీయులు మోయాబీయులనే సంతానాన్ని బయటికి తీసుకొచ్చారు. దేవునికి వ్యతిరేకమైన జాతులు తీసుకొచ్చారు. దేవుని మాట వినకుండా దేవుని మాటను పట్టించుకోనట్లుగా ఉన్నాడు కనుక లోతు వ్యతిరేకమైన సంతానం లోతు యొక్క కుమార్తెల నుండి బయటకు వచ్చారు. దేవుడు చెప్పిన మాట సౌలు రాజు వినలేదు కనుక ఇశ్రాయేలు ప్రజల మీద నుండి దేవుడు త్రోసివేశాడు. దేవుడు ఏమి చెబుతున్నాడో దానిని నువ్వు చెయ్యాలంతే. అబ్రహాం, నేనేం చెబుతున్నానో దానిని నేను జరిగిస్తాను. మీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాలాగా చేస్తాను, భూమి మీద ఇసుకురాలాగా చేస్తాను, 1000 మందిగా ఉండేటట్లుగా చేస్తాను. ఓ ఈ భూమిని నీ సంతానం మూలంగా నేను ఆశీర్వదిస్తాను. నేనేమి చెప్పానో దానిని చేస్తాను. ఏం చెప్పాడు దేవుడు? హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. తన తోడని నా తోడు అని ప్రమాణము చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నేను నిన్ను విస్తరింపజేస్తును అని చెప్పాను. నా తోడని ప్రమాణం చేసి దేవుడు అంటాడు, నా తోడని నేను ప్రమాణం చేసుకుంటున్నాను. 2 వారాల క్రితం చెప్పినట్టున్నాను, జనములు ఇక మీ మీదకి పొర్లి రావు. నా తోడని నేను ప్రమాణం చేసుకుంటున్నాను. ఒకవేళ మీరు ప్రమాణం చేస్తే మీరు తప్పిపోతారేమో, మీరు వాగ్దానం చేస్తే ఆ వాగ్దానాన్ని మర్చిపోతారేమో, మీరు మాటిస్తే ఆ మాటని మీరు విడిచిపెడతారేమో. కొంతమంది మాట చెబుతారు, తుపాకీ గుండు కనబడరు. కొంతమంది మాట చెబుతారు, ఆ చెప్పిన మాటలో నిలబడరు. చెప్పిన మాటలో ప్రభు కొరకు నిలబడాలని ఆలోచనలో ఉండరు. మాటిస్తే
నీ కంఠంలో ప్రాణము పోయిన ఆ మాటలో మనం నిలబడి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇక నేను పాపం జోలికి వెళ్ళనయ్యా, ఇక నేను వ్యసనానికి జోలికి వెళ్ళనయ్యా, ఇక నేను ఖైనీ జోలికి వెళ్ళనయ్యా, నేను ఇక గుట్కా జోలికి వెళ్ళనయ్యా, నేను పాన్పరకు జోలికి వెళ్ళనయ్యా, నా చేతులు గుణగులాడుతని నేను మొక్కైనయ్యా. మొక్క అంటే దొండ మొక్క కాదు. మనము ఏదైతే విడిచిపెట్టామో దానిని మరలా మన జీవితాలకు తెచ్చుకోకూడదు. నేనే ఒట్టి పెట్టుకున్నాను, నేను వాగ్దానం చేశాను, అబ్రహాము సంతాన్ని నిశ్చయముగా నేను ఆశీర్వదిస్తానని. ఈ మాటని హెబ్రీ పత్రికను కూడా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అయితే ఈ రోజున అబ్రహామును బట్టి ఒక వాగ్దానాన్ని మనకు కూడా దేవుడు చేస్తున్నాడు. మనకు కూడా చేస్తున్నాడు. మనకి దేవుడు ఏం చేశాడు, ఏం చెబుతున్నాడు, దాన్ని చేస్తాడు. ఏం చెబుతున్నాడో గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. తిరగేయండి. ఆదివారం శనివారం బైబిల్ తిరగేసి పేపర్లు అతుక్కుపోయి ఉంటాయి. తిరగేయండి. ఆత్మను గూర్చిన వాగ్దానమును విశ్వాసము వలన మనకు లభించునట్లు అబ్రహాము పొందిన ఆశీర్వాద వచనము. అబ్రహాము పొందిన ఆశీర్వాద వచనము క్రీస్తు యేసు ద్వారా. ఇక్కడ ఎన్ని మొక్కలు కనబడుతున్నాయా? 3 కనబడుతున్నాయా అందరికి? ఆత్మను గురించిన వాగ్దానము చదువమ్మా. క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కొరకు శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపముల నుండి విమోచించను. ఇక్కడ దేవుడు ఏం చెబుతున్నాడంటే, అబ్రహాం, ఈ పెద్ద మొక్కగా ఉన్నట్టుంది, అబ్రహాము పొందిన ఆశీర్వాదం. ఇక్కడ ఏమో అబ్రహాము చూడండి, ఇక్కడ చూడండి, నాకేం చూడండి, పొద్దు బైబిల్ చూస్తే పెద్దగా అర్థమైపోతుంది, మళ్ళీ నాకు కనపడరు మీరు. అందుకని నేను చూడండి, అబ్రహాము పొందిన ఆశీర్వాదం అన్ని జనులుగా ఉన్న మనము క్రీస్తు యేసు ద్వారా మనము పొందటానికి ఇక్కడ 3 స్టెప్పులు. అబ్రహాము పొందిన ఆశీర్వాదం, అన్ని జనులుగా ఉన్న మనము క్రీస్తు యేసు ద్వారా పొందటానికి మనల్ని ఏం చేశాడంటే, యేసు ప్రభు ధర్మశాస్త్రముల శాపము నుండి విడిపించడానికి ఆయన మానుకు వేలాడాడు గనుక మాను మీద వేలాడు ప్రతివాడు శాపగ్రహి అని వ్రాయబడింది. కాబట్టి శాపాలు స్థానంలోనికి యేసయ్య వచ్చి అన్ని జనుల్ని మనల్ని ఆశీర్వాదంలో తీసుకొచ్చాడు. అబ్రహాము పొందిన ఆశీర్వాదం అన్యులుగా ఉన్న మనము యేసు ప్రభు ద్వారా పొందటానికి, మనం యేసు ప్రభు ఈ మధ్యలో లేడనుకోండి, శాపాలే ఉన్నాయి. ధర్మశాస్త్రంలో శాపాలు కనబడతాయి. ధర్మశాస్త్రంలో శాపాల నుండి విడిపించి ధర్మశాస్త్రంలో ఆశీర్వాదాలన్నీ మనం పొందాలి అంటే యేసయ్య మాను మీదకి వెళ్ళాలి. ఇప్పుడు యేసయ్య మాను మీదకి వెళ్ళాడు కనుక శాపాలు కొట్టివేయబడ్డాయి. ఇక మిగిలింది ఏంది? శాపాలు పోతే ఆశీర్వాదమే ఉంది. కాబట్టి అన్ని జనులమైన మనము అబ్రహాము పొందిన ఆశీర్వాదం యేసయ్య ద్వారా పొందటానికి యేసయ్య దగ్గరికి రాగలే యేసయ్య శాపాలన్నిటినీ శిలువ మీద మోసాడు కనుక మిగిలింది ఆశీర్వాదం కనుక అన్ని జనులకు వల్ల మనకు దేవుడు ఆశీర్వాదం ఇచ్చాడు. ఎంతవరకు అర్థమైందా? అర్థమైనట్లు ఉందా? అబ్రహాము పొందిన ఆశీర్వాదము అన్ని జనులుగా ఉన్న మనము యేసు ప్రభు ద్వారా పొందాలి అంటే ధర్మశాస్త్రంలో ఆశీర్వాదాలు శాపాలు 2 ఉన్నాయి. యేసయ్య ధర్మశాస్త్రం యొక్క స్థానంలోకి వచ్చి
శాపాలన్నిటిని ఆయన భుజం మీద వేసుకొని శిలువ మీద వేలాడాడు కనుక శాపాలన్నీ యేసు ప్రభు మీదకి వెళ్ళిపోయినాయి. మిగిలింది ఏంటంటే ఆశీర్వాదమే కనుక అబ్రహాము పొందిన ఆశీర్వాదం అన్ని జనులైన మనము యేసు ప్రభు ద్వారా మనం పొందుతున్నాము. దేవుడిది మనకు చెప్పాడు, చేస్తాడు. దేవుడు అబ్రహాము చెప్పాడు ఆశీర్వదిస్తానని, ఆశీర్వదించాడు. దేవుడు మనతో చెబుతున్నాడు అబ్రహాము పొందిన ఆశీర్వాదం అన్యులుగా ఉన్న మనము యేసు ప్రభు ద్వారా పొందాల. యేసు ప్రభు ద్వారా పొందాలంటే దుప్పటి ముసుగేసుకొని నెత్తి కొడేసుకొని నువ్వు అలాగపోతే విగ్రహం కూర్చున్నట్టు కూర్చుంటే ఆశీర్వాదం రాదు. యేసయ్య దగ్గరికి రావాలి, యేసయ్య చెంతకు రావాలి, యేసయ్య దగ్గరికి రావాలి. పిల్లలు పరిగెత్తుకుంటే యేసు ప్రభు దగ్గరికి వెళ్తుంటే శిష్యులు పిల్లలు నెట్టేస్తున్నారు. శిష్యుడు అన్నాడు, నెట్టేయబాకండి, ఆ పిల్లలు నా దగ్గర రండి, రానివ్వండి. ఇట్టి మనసు కలిగిన వారు కదా దేవుని రాజ్యానికి వారసులు అన్నాడు. కాబట్టి చిన్న పిల్లల మనస్తత్వాలతో ప్రభు సన్నిధికి రావాలి. మనం దేవుని సన్నిధికి రావాలి, దేవుని పాదాల దగ్గరికి రావాలి, యేసయ్య దగ్గరికి పరిగెత్తుకొని రావాలి. యేసయ్య చిన్న బిడ్డల లాంటి మనసు కలిగిన వాళ్ళు ఎత్తుకొని వాళ్ళ నెత్తి మీద చేయించి వారిని ఆశీర్వదించెను. దేవునికి స్తోత్రం. విడువాను నిన్ను ఎడబాయనని నా అభయము సంగిన దేవా, అభయము సంగిన దేవా. విడువాను నిన్ను ఎడబాయనని నా అభయము సంగిన దేవా. దేవుడు నిన్ను శ్రమల్లో నుండి బయటేసినప్పుడు, నిన్ను కష్టకాలంలో నుండి దేవుడు బయటేసినప్పుడు, డాక్టర్ గారే చేతులు ఎత్తేసి లాభం లేదని చెప్పినప్పుడు, నీ మనసులో నువ్వు చేసుకున్న ప్రార్థన తీర్మానాన్ని బట్టి దేవుడి భూమి మీద నీకు నోకలు ఉంచితే నువ్వేం చేయాలి?
యేసయ్యను వెంబడించాలి. దేవునికి స్తోత్రం. యేసయ్యను వెంబడించాలి. అది భారమైన, కష్టమైన, శ్రమైన యేసయ్యను మనం వెంబడించాలి. బాధలో ఉన్నప్పుడు చేసే ప్రార్థన వేరు, బాధ లేనప్పుడు చేసే ప్రార్థన వేరు. దేవుడు అంటాడు, తన యజమానిని కోల్పోయిన స్త్రీ ఎలా కన్నీరు గార్చి బోర్ నెడిచిందో అలాగే నువ్వు ప్రలాపిస్తూ ప్రార్థించాలి. ఒక జనమును కనటానికి, దేవుని నమ్మిన నీవు, నీ కుటుంబంలో ఉన్న ఒక వ్యక్తి రక్షణ పొందాలంటే ఆ రక్షణ పొంది ఆ బిడ్డ కోసం నువ్వెంతో కన్నీరు గార్చి ప్రార్థన చేయాలి. కన్నీటి ప్రార్థన బిడ్డలు ఎక్కడ పోని గట్టిగా కొట్టుకుంటది. పక్క కాలేస్తే మరలా దేవుడు స్టడీ చేసి లైన్లోకి తీసుకురాగలడు. కన్నీటి ప్రార్థన. కాబట్టి నేనేం చెబుతున్నానో దాన్ని నేను చేస్తాను. దేవుడు అంటున్నాడు. మరలా నేను మీకు చెబుతున్నాను, అబ్రహాము పొందిన ఆశీర్వాదం మీరు కూడా పొందుతారు. అది ఎక్కడికి వస్తే? యేసయ్య దగ్గరికి వస్తే. ఎందుకు? యేసయ్య ధర్మశాస్త్రంలో ఉన్న శాపాలన్నిటిని ఆయన భుజం మీద వేసుకొని సిలువమాను కొట్టేశాడు. ఇక మిగిలింది ఆశీర్వాదం. కనుక యేసయ్య దగ్గరికి నువ్వు రావస్తే ఆశీర్వాదం. అందుకనే రోమపత్రిక 8:1 చెబుతాడు, ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షయు విధి లేదు. యేసయ్యలో ఉన్న వారికి ఏ శిక్ష లేదు. యేసయ్య దగ్గరికి మనం పరిగెత్తాలి. వాక్యము దొరుకుతున్న స్థలానికి పరిగెత్తాలి. మైకులో బాగా వినపడుతుందిలే, బాగా వినపడుతుంది, అంత క్లియర్గా స్పష్టంగా ఉందంటే నీకంటే నా బాగా తెలుసులే పో అంటాడు దేవుడు. వినపడుతున్న స్థలంలోనికి నువ్వు రావాలి. విధేయత చూపించాలి. దేవునికి విధేయత చూపించాలి. నువ్వు దేవుని పాదాల దగ్గర ఉండాలి. నువ్వు అవసరం తీరిపోయిన తర్వాత అల్లుడు నేను అంటలా, మీరు అనుకోండి. నేను అంటలా. దేవుని దగ్గరికి వచ్చి అవసరాలు తీరిపోయిన తర్వాత కొంతమంది అలాగే ఉంటారు అంటున్నాను నేను. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనం ఒదిగి ఉండటం నేర్చుకోవాలి. యెషయా గ్రంథం 61:9. యెషయా గ్రంథం 61:9. వారితో నిత్య నిబంధన చేయుదును, జనములలో వారి సంతతి తెలియబడును, జనముల మధ్య వారి సంతానము ప్రసిద్ధి నొందును. వారు యెహోవా చేత ఆశీర్వాదం పొందిన జనమని వారిని చూసిన వారందరూ ఒప్పుకొందురు. నేనే మిమ్మల్ని ఆశీర్వదిస్తానన్న దేవుడు అంటాడు. ఒక ప్రత్యేకమైన జనంగా మీరు కనబడతారు. యెహోవా చేత ఆశీర్వదించబడిన జనమని ఆ ప్రజలు గుర్తెరుగుతారు. దేవుని చేత ఆశీర్వదించబడిన పిల్లలుగా మనం ఉండాలి. దేవుడు కదా మనల్ని ఆశీర్వదించేది. ఆ నక్షత్రం చూస్తేనో, ఈ నక్షత్రం చూస్తేనో, లేకపోతే ఆ రోజు ప్రయాణం అయితేనో, లేకపోతే ఈ రోజు ప్రయాణం అయితేనో, మనం చెప్పిన మాటలన్నింటే నీ ఇల్లు పాలు పొందినట్లుగా, దేశ నిండా పొందినట్లు అనుకుంటావేమో నువ్వు. దేవుడు చెప్పింది విను. నువ్వు దేవుడు ఏం చెబుతున్నాడో దాన్ని విను. 1990
97వ సంవత్సరం మే 17వ తారీఖున నాకు వివాహమైంది. మే 17వ తారీఖు నాకు వివాహం అవ్వడానికి ముందుగా పెళ్లి కుమార్తె చూడటానికి వచ్చిన పెద్దలు ఎవరంటే, నాతో వచ్చిన వారి పెద్దలు పెళ్లి కుమార్తెను చూడటానికి నాతో వచ్చిన పెద్దలు ఎవరంటే విధవరాళ్ళైన తల్లులు వచ్చారు. వాళ్ళ పెద్దలు, అమ్మా అమ్మా విధవరాలు ఎదురొచ్చిందే, ఓరే అది తుమ్మిందే, దానికి ఎదురు ఎల్లబాకే. ఎదురెళ్తే ఏమి జరిగింది? ఎదురెళ్తే ఏమి జరిగింది? విధవరాలు వస్తే ఏమి జరిగింది? అది కూడా ఏ రోజు వెళ్ళాం తెలుసా? అమావాస్య రోజున వెళ్ళాం. కోడి పిత్తి జీలకర్రని సింగినాథం జీలకర్ర అంటారు, చూసావా? నేను సింగినాథం అనుకున్నా, అది అన్నాలే. నన్ను ఎవరు ఆశీర్వదించింది? బెల్లం జీలకర్ర. నన్ను ఆశీర్వదించింది ఎవరు? యేసయ్యా. నిన్ను ఆశీర్వదించేది ఎవరు? యేసయ్యా. నీ మైండ్ ఎక్కడ ఉండాలి? యేసయ్య మీద ఉండాలి. నాదో జీలకర్ర కాదు. విధవరాలైన తల్లులు వచ్చారు. అది అమావాస్య రోజు వెళ్ళాం, మాట్లాడుకున్నాం, అయిపోయింది. నేను కట్టిన ప్రతి ఇల్లు శ్రమల దినాల్లోనే స్లాబ్ వేశా. ఏ దినాల్లో? అమ్మో శ్రమ దినాలు పోనీ, అమ్మో నీకు వచ్చినాయి శ్రమలు. శ్రమ దినాలు పోనీ అమ్మో, శ్రమ దినాలు పోనీ అమ్మో. ఇల్లువాకు నిండుగా దురాత్మలా 40 రోజులు అనుకున్నారు వ్యవహారం. ఇది 40 రోజులు భక్తి కాదు, నువ్వు బ్రతికున్నంత వరకు ఉండాలి. దైవ సన్నిధానంలో దేవుడి కొరకు నేను నిలబడాలి రోషంగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ చర్చి స్లాబ్ ఏని, పైదాని స్లాబ్ ఏని, ఆ ఇంటి స్లాబ్ ఏని, ఆ ఇంటి స్లాబ్ ఏని, నరసాయపల్లి ఇంటి స్లాబ్ ఏని, ఏది వేసినా అన్ని శ్రమ తినాలి. ఈసారి కత్తిరి అనే దాంట్లో ఇల్లేస్తా. కత్తిరిలో ఇల్లు వేయకూడదు అంటాడు ఆడు. నేను కత్తిరిలో ఇల్లేస్తానంట. నేను నువ్వు ఎవరి మాట వింటున్నావు? నువ్వు ఎవరి మాట వినాలి? ఎవరి మాట మీద లోబడాలి? ఆడు తుమ్మమంటే తుమ్మి, దగ్గమంటే దగ్గి, ఇన్ని సౌండ్లు వచ్చేటట్టుగా పీతురా అంటే పీతి. ఎవరి మాట వినాలి? మనం దేవుని మాట మనం విని దేవుని మాటకు లోబడే వ్యక్తులమై ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేనేమి చెబుతున్నానో దాన్ని నీ పట్ల నెరవేరుస్తాను అన్నాడు దేవుడు. అబ్రహాం, నిశ్చయముగా నీవు బలము కలిగిన గొప్ప జనం అవుతావు. ఏ ప్రభువా, నాకు 100 సంవత్సరాలు వచ్చినాయి, శరీరం ఉడికిపోయింది, చాలా గర్భం మృతతుల్యమైపోయింది, ఇంకా మనం సంతానం వ్యాధి వచ్చేసి ప్రభువా అని ఆలోచించాడు. కానీ బలహీనుడు కాకుండా దేవుడి వాగ్దానం బట్టి బలం పొందుకున్నాడంట. బలం ఉడికిపోయిన వారి జీవితంలో దేవుడు అద్భుతం చేయడం ప్రారంభించాడు. దేవుడు ఏమి చెబితే దాన్ని చేస్తాడు. నీ జీవితంలో కూడా దేవుడు ఏం చెప్తున్నాడంటే, అబ్రహాము పొందిన ఆశీర్వాదం అన్యుడిగా ఉన్న నీవు యేసు ప్రభు ద్వారా పొందడానికి ధర్మశాస్త్రంలో శాపాలు యేసయ్య విడిపించి ఆశీర్వాదాల స్థానంలో కన్యుడిగా ఉన్న నిన్ను రమ్మని పిలుస్తున్నాడు. నువ్వు వస్తే దీవించబడతావు. యేసయ్య దగ్గరికి వస్తే శాపం తొలగిపోతుంది, ఆశీర్వాదంలోనికి వస్తావు.
విత్తనాలు పోయడానికి వాడు ఏ వారం మంచిదని అడుగుతారు కొంతమంది. విత్తనాలు భూమిలో ఉన్న విత్తనాలు పోయడానికి ఏ వారం మంచిదంటే పోసిన తర్వాత రావాలి అడగాలి. ఏంటి వారం కరెక్ట్ కనుక్కొని పోసారు కదా విత్తనం భూమిలో. కాలంలో చూస్తే నేను పేరు కాలంకు నీళ్ళు లేవు. ఏం కాలం మన కాలవ? మన కాలం ఏం కాలం అనుకున్నారు? ఏం కాలవ? ఏం కాలవ? కాలం చూస్తే నీళ్ళు లేవు. ఈ నీళ్ళు వేసి పావుగట్ల ఊరి కాళ్ళు డ్రూ తోడేస్తున్నారు. నార్మల్కి నీళ్ళు లేవు. నేను కరెక్ట్గా ఆయన అడిగి పోసాను ఎత్తనాలా? ఆయన అడిగి పోసాను ఎత్తనాలా? అబ్బాయి నువ్వు ఇల్లు కట్టుకోనుకున్నావా? ముందు గోంగూర మొక్కలు గోంగూర విత్తనాలు జల్లేసారా నీ స్థలం మీద అంటాడంట ఆయన. నేనన్నాను, నేను ఎక్కడికి వెళ్ళి చూసా, ఎక్కడో చూశాలే, ఏడో చూసా. ఇల్లు కట్టుకోవడానికి ముందుగా చెప్పారంట, పచ్చకుండా లేనంతని తల్లి గోంగూర జల్లేసారు. బాగా గోంగూర పొట్టపక్కలు వచ్చినట్టు చీకించుకొని చూస్తాను. వాటికి నీళ్ళు ఇక్కించుకొని చూస్తాను. అప్పుడు ఆ కాగితాన్ని దాన్ని పీకేసి అప్పుడు నువ్వు పిల్లలు చేసి కడితే నీళ్లు పాలు పొందినట్లుగా బ్యాగుని అని పొందుద్ది అనమాట. ప్రార్థనే. టింగ్ 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 సోద్యూతనము సోదో టింగ్ ఎప్పుడు పని మనం ఎప్పుడు పని ప్రార్థన దగ్గరంటే ఆడొచ్చి ముక్కులో పొడిచి చెవుల్లో పొడిచి బ్లడ్ వచ్చిందాక పడవాలి. కాస్త తెలుసుకోండి. ఒక రోజు మన మీద పడే కొలది ఏది మంచిదో ఏది చెడ్డదో తెలుసుకోండి. ప్రభు అన్నాడు, నేను చేసిన ప్రతిరోజు మంచిది. దేవునికి స్తోత్రం. నేను చేసిన ప్రతిరోజు మంచిది. భూమిని ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్త, భూమికి ఆకాశానికి మధ్య సూర్యుని చంద్రుణ్ణి నక్షత్రాలను వేలాడదీసిన సృష్టికర్త, కొండలను పర్వతాలను ఆయన సృష్టించిన సృష్టికర్త. ఆయన ఏం చెబుతున్నాడంటే, నేను చేసిన ప్రతిరోజు మంచిది. ప్రతిరోజు మంచిది. మంచిది కాని రోజు ఏముంది? మంచిది కాని రోజు ఏమన్నా ఉందా? ప్రతిరోజు మంచిది. అంతే, ప్రతిరోజు మంచిది. అబ్రహాం, నీవు నా మాట విన్నావు కనుక నీ జనం ఒక ప్రత్యేకమైన జనముగా ఉంటారు. ఆ జనాలు చూసే వారందరూ యెహోవా చేత ఆశీర్వాదం పొందిన జనమని వాళ్ళే నోటితో చెప్పుకుంటారు. అలా నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను. నేను చెప్పాను, దాన్ని చేస్తాను. ఒక మాట చెప్పాను మీకు, ఒక్క మాట చెప్పాను. రెండో మాట చెబుతాను, ముగించేస్తాను. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం. నేను మోషేతో ఏమని చెప్పాను? మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. రెండో మాట చెప్తున్నాను. నేను మోషేతో ఏమని చెప్పానో, ఏం చెప్పానంటే, మోషే మీరు అడుగుపెట్టిన ప్రతి స్థలము నేను మీకు ఇస్తాను. అంతే, దేవుడు చెప్పాడు, చేస్తాడు. మీరు అడుగుపెట్టే ప్రతి స్థలమును నేను మీకు ఇస్తాను మోషే.
చెప్పింది నేను, చేసేది నేను. నేను చేస్తానని ఒట్టు పెట్టుకొని ఉన్నా నేను మీరు అడుగు పెట్టే ప్రతి స్థలము నేనే మీకు ఇస్తాను. ఇచ్చాడు దేవుడు అలాగా. ద్వితీయోపదేశకాండం 12:26. నీకు నియమింపబడిన ప్రతిష్ఠితములను మ్రొక్కుబడులను మాత్రము యెహోవా ఏర్పాటు చేసుకునే స్థలమునకు నీవు తీసుకొని పోవలను. అంటే ప్రతి స్థలము నేను ఇస్తాను. ఆ స్థలములో ఒక ప్రత్యేకంగా నా కొరకు స్థలము కేటాయిస్తారే, ఆ స్థలానికి మీ మ్రొక్కుబడులను తీసుకొని వెళ్ళాలి. దానికంటే ముందు ఏం చదవాలంటే ద్వితీయోపదేశకాండం 33:29. ద్వితీయోపదేశకాండము 33:29. ఇశ్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడు? ఆయన నీకు సహాయకరమైన కేడము, నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము, నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు. అక్కడ మనకి ఏం కనబడిందంటే నఫ్తాలీలతో చెప్తాడు, యెహోవా దీవించిన, యెహోవా చేత. ఎన్నో వచ్చిన అది 23. నేను 29 అని రాసుకున్నాను. 23. నఫ్తాలీని గూర్చి ఈ విధంగా చెప్పాను, కటాక్షము చేత తృప్తి పొందిన నఫ్తాలి, యెహోవా దీవెన చేత నింపబడిన నఫ్తాలి, పశ్చిమ అంటే పడమర, దక్షిణ దిక్కులను స్వాధీనపరుచుకొనము. నేను మోషేతో చెప్పినట్టు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇస్తానని దేవుడు వాగ్దానం చేసినట్లుగా నఫ్తాలితో దేవుడు అంటాడు, పశ్చిమ దక్షిణ దిక్కులను నీవు స్వాధీనం చేసుకో, స్వాధీనం చేసుకో. నేను స్వాధీనపరుస్తాను, నేను నిన్ను విస్తరింప చేస్తాను. మోషే మీరు అడుగుపెట్టిన ఇజ్రాయెల్లో అడుగుపెట్టిన ప్రతి స్థలాన్ని నేను మీకు ఇస్తాను, మీరు స్వాధీనం చేసుకుంటారు అని నేను ఒక మనిషి గురించి చెప్తున్నాను. నఫ్తాలి గోత్రం గురించి. పశ్చిమ దక్షిణ దిక్కులను స్వాధీనపరుచుకున్న నఫ్తాలి. దేవుడు ఏమి చెబుతాడు అది చేస్తాడు. మన జీవితాల్లో దేవుడు ఏం చెబుతాడో అది చేస్తాడు. మనం ఆధారపడాలి దేవుని మీద, మనం ఆనుకోవాలి దేవుని మీద. దేవుని పాదాలు పట్టుకొని దేవుని మీద మనం ఆధారపడాలి. అయ్యా నాకున్న కొంచెం స్థలంలో సరైన ఇంటి నిర్మాణం లేదు నాయన, మంచి ఇల్లు కట్టుకోవడానికి నా సామర్థ్యం ఇవ్వండి, ద్వారం తెరవండి, మీరు దీవించండి, మీరు పని ప్రారంభించండి. మీరు ప్రారంభించిన పని ఏది ఆగదు ప్రభువా, మీరు సహాయం చేయండి నాయన. మీ వైపు చూస్తున్నావు నాయన. మీరు ప్రారంభించే ప్రతి పనిలో దేవుడు ముందు పెట్టండి, దేవుడికి అప్పగించండి, దేవుని పాదాలు కొట్టుకొని ప్రార్థన చేసి పని ప్రారంభించండి. పని పూనుకొనము, ధైర్యంగా ఉండము, దానిని నేనే నెరవేరుస్తానన్నది దేవుడు. కాబట్టి ప్రభు పాదాలు కొట్టుకుందాం. మోషతో దేవుడేం చెప్పాడు దాన్ని చేస్తాడు. బోయాజు మాట ఇచ్చి రూతు పట్ల మాట నెరవేర్చాడు. ఒక మనిషి నెరవేరిస్తే దేవాది దేవుడు మాట ఇచ్చి తప్పుకుంటాడా? నేనేం చెప్తున్నానో అది నేను చేస్తాను. తరలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. తరలు వంచండి, ప్రార్థన చేద్దాం. దేవా స్తోత్రం.